ఎన్ని ఐడియాలున్నా, ఎంత నాలెడ్జి మనకున్నా, ఎంత క్రియేటివ్ థాట్స్ మనకున్నా, మనము ఇంప్లిమెంట్ చేయనటువంటి ఐడియాలు వ్యర్థం. అంతే కదా. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఎన్నున్నా ప్యూరిఫైడ్ కాకపోతే అవి మనకు తాగడానికి పనికిరావు. ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ మన లైఫ్కు మనం అప్లై చేసుకోకపోతే, మన గ్రోత్కు మనం ఉపయోగించుకోకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. మరి మనం ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణమేమి అంటే ఓవర్ థింకింగ్, ఫియర్, నెక్స్ట్ సెల్ఫ్ డౌట్. అన్నిటికంటే కూడా ముందు మనకి లాస్ట్ ఉంది చూడండి, సెల్ఫ్ డౌట్ అనేది చాలా వెనక్కి లాగేసేటటువంటి ప్రమాదం ఉంది. మనం ఏదైనా ఒకటి పక్కన వాళ్ళని చూసాము, ఓకే ఈ వర్క్ నాకు కూడా వచ్చు కదా, నేను కూడా చేయొచ్చు కదా అని మనలో మనం చాలా శబాష్ నువ్వు చేయగలవు, ఈ వర్క్ నీకు వచ్చు, వాళ్ళు చేసే దాంట్లో ఏం గ్రేట్ ఉంది, నేను చేస్తే అంతకంటే బాగా చేస్తాను అని చెప్పి మనల్ని మనం అప్రిషియేట్ చేసేసుకుంటాం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామా? చేయము. ఎందుకంటే ఓవర్ థింకింగ్. ఇది నేను స్టార్ట్ చేశాను, నాకు ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా లేదా, ఎవరైనా సపోర్ట్ చేస్తారా లేదా, ఎవరైనా సలహాలు ఇస్తారా లేదా, ఏదన్నా నేను ఇది మధ్యలో చేయలేక ఆగిపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, దీనికి నేను ఇంత టైం ఎఫర్ట్ చేయగలనా అనేటటువంటి ఫియర్ కూడా ఉంటుంది మన దగ్గర. అన్నీ మనం ఏదైనా చెయ్యాలి అని మన మనసు చెప్పిన వెంటనే ఇన్నర్గా ఒక బూచోడ్లాగా ఉంటారు. ఆ ఇన్నర్గా ఉండేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కంఫర్ట్ జోన్లో ఉండు, ఎందుకు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు కదా, ఇప్పుడేం కష్టమైందని నువ్వు ఈ స్టెప్ తీసుకోవడానికి అనే విధంగా మనల్ని వెనక్కి లాగేస్తుంది. అంటే ముందుకు పోవాలి అన్న మనమే వెనక్కి లాగేటటువంటి బూచోడు ఉన్నాడు చూడు, వాడిని సప్రెస్ చేసి పెట్టాలన్నా మనమే డెసిషన్ తీసుకోవాలి. అంటే ఓవర్ థింకింగ్ అసలు అవసరం లేదు. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఓవర్ థింకింగ్ అవసరం లేదు, ఫీర్ అవసరం లేదు, సెల్ఫ్ డౌట్ అవసరం లేదు. ఈ సెల్ఫ్ డౌట్ ఉంది అంటే మన మీద మనకు నమ్మకం లేదు అని. కాబట్టి ఇప్పటి నుంచి ఏది స్టార్ట్ చేయాలి అనుకున్నా ఈ మూడింటిని పక్కన పెట్టేసాము. ముందు ఒక స్టెప్, ఎంత పెద్ద పని అయినా కూడా మనం స్టార్ట్ చేసిన సెకండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏదో చెప్తారు చూడండి, ఎంత లాంగ్ జర్నీ అయినా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అని చెప్తారు కదా, ఆ విధంగా డెసిషన్ తీసుకోండి, స్టార్ట్ చేయండి. మీరందరూ సక్సెస్ కావాలి అనుకుంటే మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో ఉండేటటువంటి స్ట్రెంగ్త్ మీకు మాత్రమే